అర్జున్, నీవు గట్టి పువ్వును గౌరవించగల గులాబీవైనా గులాబీని అవమానించగల జిల్లేళ్లున్నాయని తెలుసుకున్నాను. నా కారణంగా మల్లెలాంటి నీ బ్రతుకు మలినం కావడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నాను. భారతి, నా స్నేహితురాలు భారతివి నువ్వేనా? నా స్నేహానికి విలువనిచ్చే భారతి ఎప్పుడూ ఈ నిర్ణయం తీసుకోదు. ఆ రోజు విలువిద్యను గురించి నువ్వు చెప్పిన మాటలు గుర్తున్నాయా? జీవితానికి ఒక లక్ష్యం కావాలన్నా, ఒక గమ్యం కావాలన్నా, ఎక్కడ నీ లక్ష్యం, ఎక్కడ నీ గమ్యం? భయపడి పారిపోవడమా, చేతకాక కన్నీళ్లు కార్చడమా? అర్జున్, నా జీవిత లక్ష్యం కోసం మరొకరి జీవితం బలిపెట్టడం నాకు ఇష్టం లేదు. చెడిపోయిన ఆడదాంతో కలిసి ఉంటే నీ వ్యక్తిత్వాన్ని అందరూ అనుమానిస్తారు, అవమానిస్తారు. ఎవరో ఏదో అన్నారన్న భయం నీలో ఉందంటే దాన్ని మించిన అనుమానం నీలో ఉందన్నమాట. అర్జున్, ఆచరణ లేని ఆదర్శాలతో ఆడుకోను. నేను మురళిలా రచయితను కాను, మనిషిని. నువ్వు మంచి మనిషివని నాకు తెలుసు. కానీ ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్వి. నీ వృత్తిలో నీకు ఎదురయ్యే శత్రువులు నీ అవకాశం తీసుకుని నీచంగా చిత్రిస్తారు. కావచ్చు. ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉండి రేపు నువ్వు కనపడకపోతే లోకం ఏమనుకుంటుందో ఆలోచించు. నేనేదో కిరాతకం చేయబోతే భయపడి పారిపోయిందని ప్రచారం చేస్తాను. ఆ చెడ్డ పేరు నాకు మిగిల్చిపోవాలనుకుంటే నీ దారి కట్టురాను. అర్జున్, అర్ధరాత్రి స్వతంత్రం, అంధకార బంధురం. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా ప్రయాణం చేసే దేశం కాదని ఆ గంటలు హెచ్చరిస్తున్నాయి. రా భారతి, ఇంటికి పోదాం. ఈ అర్ధరాత్రే కాదు, ఈ ఆడది జీవితాంతం ఒంటరిగా ప్రయాణించాల్సిందే. నాకు తోడు రావడానికి ఎవరు ప్రయత్నించినా వారి జీవితం పాడవడమే తప్ప నా జీవితం బాగుపడదు. ప్లీజ్, నన్ను వెళ్ళని వర్చున్. పిచ్చి భారతి, లోకానికి భయపడితే తరిమి తరిమి కొడుతుంది. ఎదురు తిరిగితే అదే భయపడి పారిపోతుంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నా వెంట్రా. మనల్ని గేలి చేసిన లోకానికి నోరెత్తలేని సమాధానం చెప్తాం.